నమస్తే అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయింది మన వాళ్ళకి ఈరోజు కూడా. సో ఏ ట్రేడ్స్ ఇచ్చాం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, ప్రతిదీ మీకు చూపిస్తానండి, మన వాళ్ళు బుక్ చేసారో లేదో కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నుండి మనకైతే 3 months గ్రూప్ అయితే స్టార్ట్ అవుతుంది, 90 days. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి లైవ్లో ట్రేడ్ చేయాలని కూడా ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళకైతే డౌన్ సైడ్ ఉండండి, ఇంతవరకు టార్గెట్ అని చెప్పడం జరిగింది. సో డౌన్ సైడే ఉన్నారు. ఫస్ట్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మనకి ఒక 22 points స్టాప్ లాస్ హిట్ అయ్యింది. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ ట్రేడ్ సేమ్ ఎంట్రీ. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి 90 points టార్గెట్ అయితే ఇచ్చిందండి. సో దీని కింద క్లోజ్ అయితే మార్కెట్ ఇంతవరకు మార్నింగే వచ్చేస్తుంది అనుకున్నాం. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ట్రేడ్లో మన వాళ్ళకి నియర్లీ 40 points అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. దీని తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అండ్ మళ్ళీ ఎంటర్ అవ్వండి అని చెప్పాం. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 70 to 80 points అయితే ఇవ్వడం జరిగింది మార్కెట్. దీని తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ ఉండండి అని చెప్పాం. 12 points స్టాప్ లాస్ తోటి 250 points మార్కెట్ అయితే మూవ్ అయితే జరిగిందండి ఇక్కడ. దీని తర్వాత మనం ఈ మూవ్ అయితే వదిలేసాం, మూవ్ మనకు అనవసరం. సో డైలోని బేస్ చేసుకుని తీసుకోవచ్చు, బట్ తీసుకోలేదు. దీని తర్వాత ఎక్కడి నుంచి డౌన్ సైడ్ అని ట్రేడ్ చెప్పాను, ఇండెక్స్ పంపించాం. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ట్రేడ్ అయితే పంపించడం జరిగింది. సో ఇది 100 points ఇచ్చింది, ఇది మనకి నియర్లీ 70 to 80 points ఇచ్చింది. సో ఇచ్చాను లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళకి లైవ్ తీసుకున్నాం. లైవ్ తీసుకున్న తర్వాత చూడండి, మార్నింగ్ ట్రేడే ఈ లైన్ చూసారా 74,889, దాని కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా మార్కెట్ డేలోకి వచ్చేస్తుంది అనుకున్నాం. సో మార్కెట్లో ఫస్ట్ ఎంట్రీ పడిన తర్వాత ఇది మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిందండి. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో తీసుకోండి అని చెప్పాం. సో ఇది మనకి మంచిగా 90 points అయితే ఇవ్వడం జరిగింది మార్కెట్. ఓకే, 90 points ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం చూడండి, ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. చూపిస్తాను మీకు. ఈ క్యాండిల్లో కాల్ సైడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాల్ సైడ్ మన వాళ్ళకి 40 points ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ మార్కెట్ మళ్ళీ కింద ప్లేస్కి వస్తే ఎంట్రీ పాయింట్కి వస్తే తీసుకోండి, ఎంట్రీ పాయింట్కి వస్తే తీసుకోండి అని చెప్పడం జరిగింది. వచ్చి బౌన్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో మార్కెట్ వచ్చిన తర్వాత మంచిగా చూడండి, వచ్చిన తర్వాత మంచిగా బౌన్స్ అయితే అయిందండి. ఓకే, టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి యాక్చువల్గా డౌన్ సైడే ఉండండి అని చెప్పాం. సో ఇది చెప్పిన తర్వాత డౌన్ సైడే ఉండండి అని చెప్పాం. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ ఉండండి అని చెప్పాం. ఇక్కడ మనం ప్రీమియం కూడా ఇప్పుడు పంపించామండి. క్లియర్గా మన వాళ్ళకి ఎంట్రీ మార్క్ చేసి పెట్టడం జరిగింది. చూడండి, 12 points స్టాప్ లాస్ తోటి, జస్ట్ 12 points స్టాప్ లాస్. ఇక్కడ మన వాళ్ళకి క్లోజ్ అయితే చేసాం మనం. లైవ్లో మనకి ఒక 20 points మూవ్ జరిగిన తర్వాత మన వాళ్ళకైతే క్లోజ్ చేయడం జరిగింది లైవ్. దాని తర్వాత మనం అయితే గ్రూప్లో చెప్పాను కదా లైవ్ పంపించానని ట్రేడ్. చూడండి ఈ ట్రేడ్ మనకి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది, 250 points, నియర్లీ 250 points, నియర్లీ కదా 250 points దాటేసింది. దాని తర్వాత ట్రేడ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉండండి అని చెప్పాం. ఎంట్రీ పంపించాం, ట్రిగర్ అవ్వలేదు, మళ్ళీ ట్రిగర్ అవ్వలేదు. ఇక్కడ తీసుకోండి అని చెప్పాం, ట్రిగర్ అయ్యింది ఇక్కడ మనకి. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రేడ్లో మనకి 100 points అయితే రీచ్ అయింది. సో ప్రజెంట్ మార్కెట్ వచ్చి ఇదే ట్రేడ్లో ఉందండి. సో మీలో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మన వాళ్ళు బుక్ చేశారు లేదా ప్రతి ట్రేడ్. ఓకే, మీలో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.